హాయ్ వియర్స్, దిస్ ఈజ్ పారూస్ వరల్డ్. ఈరోజైతే మేము కాకతీయ జువాలజికల్ పార్క్కి వచ్చామండి. ఇక్కడ చక్కగా యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం మొదట అయితే మనం పికాక్ చూస్తున్నాము. చాలా బాగుంది. పికాక్ అంటే పికాక్ కలర్, అది అందులో చాలా కలర్స్ ఉంటాయి. అది ఏది చూసినా మనం పికాక్ కలర్ అని చెప్తాము. ఇక్కడ చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి, హమ్మింగ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇదంతా కొంచెం థిక్గా ఉంది జాలి, కాబట్టి మనకి ఎక్కువ కనిపించట్లేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా ఇష్టం వచ్చిన ఫుడ్ వేస్తున్నారని చెప్పి అలా వాళ్ళు ప్యాక్ చేశారు. ఇంకా చూడండి, టాటాయిస్లో అయితే శాండ్ కలర్లా ఎంత గంధం పెట్టినట్టుగా రెడీగా ఆ శాండ్లో కలిసిపోయాయి. స్టార్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా బాగున్నాయి. చూడండి, అక్కడ ఒక పక్కన బండల్లాగా కదిలితే కానీ మనకి ఏ విషయం అనేది అర్థం కాదు. ఒక పక్కన వాటర్ ఉన్నాయి, వాటర్లో ఉన్నంతసేపు వాటర్లు ఉంటాయి. మిగతా టైంలో ఈ శాండ్లో ఆ పక్కన గోడలంతా కట్టి పెట్టారు. వాటికి ఏ బ్లాక్ ఆ బ్లాక్ రెడీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ చిన్న చిన్నగా ముద్దల్లాగా ఏంటి ఇవి గవ్వల్లాగా ఉన్నాయి అనుకుంటున్నాం, కాదు. అవి రెండు కాళ్ళు బయటికి పెట్టేసి మెల్లగా నడిచినప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే మనం ఇంకొక పికాక్ జోన్కి వచ్చాం. ఇంతకుముందు ఒకటే వైపులో ఉంచేవాళ్ళు, ఇప్పుడు ఒక పెద్ద స్పేస్ తీసుకొని ఇంకొకటి పికాకే చాలా పెద్ద హట్ లాగా వేశారు. ఇప్పుడు డిఫరెంట్ అగో చూడండి, పికాక్ మనకు పూరి విప్పుతుంది. మనం ఎప్పుడు లైవ్లో చూడాలంటే చూడలేము అవి, ఎందుకంటే మన మనవులు కనిపించినప్పుడు అవి అట్లా చెయ్యాయి. కానీ వాటికి అలవాటు అయిపోయింది. ఎంత చక్కగా చూడండి, టికెట్ షోకి మనకు పురి విప్పి చూపించినట్టుగా చూపిస్తుంది. ఇంకా ఒక 5-6 ఉన్నాయి దీంట్లో. ఒకటి చెట్టు పైన ఉంది, ఇంకొకటి గోడ పైన ఉంది, ఇంకా 2-3 కింద తిరుగుతున్నాయి. చాలా బాగున్నాయి. కలర్స్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయి. పికాక్ అది పురివిప్పి ఇంకా కూడా అసలు క్లోజ్ చేయట్లేదు. చూడండి, మీరు చూడొచ్చు. అలాగే ఇంకొకటి రెడీగా ఉంది, కొమ్మ మీద కూర్చొని ఎప్పుడు పురి విప్పుదాం అన్నట్టు. ఇది మాత్రం డ్యాన్స్ చేస్తూనే ఉంది, అందరిని అలరిస్తూనే ఉంది. ఇంకా లాంగ్ ఒక పికాక్ కనిపిస్తుంది మీ అందరికి కూడా. చూడండి, ఇంకోటి చూడండి, లైవ్గా చూడొచ్చు మనం. చాలా బాగా పురి విప్పింది. ఇంకా మిగతా అనుకుంటున్నాయి కదా, ఇక నేను కూడా రెడీగా ఉన్నాను. ఇంకా థర్డ్ వన్ కూడా పురి విప్పేసింది. ఇక్కడ మినిమం ఒక 10 ఉన్నాయండి పికాక్స్, పెద్దవి చాలా పెద్దగా ఉన్నాయి. అవన్నీ కూడా పురి విప్పుతూనే ఉన్నాయి. ఆల్రెడీ ఇటు పక్కది మాత్రం రెడీగా విప్పి అలాగే అందరినీ చూస్తూ, అది మనం చూస్తూ ఎంజాయ్ చేస్తుంది, మనం దాన్ని చూస్తూ కాదు, అంత బాగా ఎంజాయ్ చేస్తుంది. అలాగే మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పికాక్ పురి విప్పడం లైవ్గా చూడడం అంటే గ్రేట్ కదా. ఇంకొక జోన్కి వచ్చాం మనం. ఇక్కడైతే మనం క్రొకడైల్స్ చూడొచ్చు, మొసలిలు. అమ్మో, వాటర్లో తెలియట్లేదు, బ్లాక్గా ఉన్నాయి కొన్ని, వైట్గా కూడా కొన్ని ఉన్నాయి. అక్కడ మాత్రం ఒకటి సిమెంట్ కలర్, యాష్ కలర్లో ఉంది. దాన్ని చూస్తే బండ అనుకుంటాం. ఇంకొక జోన్లో బ్లాక్ చూడండి, 2 ఎలా ముద్దుగా పట్టుకొని వాటర్ను పట్టుకొని స్విమ్ చేస్తున్నాయి. సైలెంట్గా మాత్రం ఉన్నాయి. ఇంకొక స్పేస్కి వచ్చాం మనం. ఇక్కడ కోతులు కాదండి, ఇవి కొండెంగలు చూడడం మనం తక్కువ కదా, చాలా తక్కువ ఉంటుంది. అవి అడవి జాతి, అడవిలో ఉంటాయి. అందుకనే మనకు తెలియని కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. చూడండి, వాటి తోకలు చాలా పొడవుగా చాంతాల్లాగా ఉన్నాయి. ఒక్కొక్కటి ఎప్పుడు ఫుడ్ తీసుకొస్తారా, నాకు కొంచెం అందిస్తారా అన్నట్టుగా రెడీగా ఉన్నాయి. 3 కోతులు అంటారు కదా, చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు చూడొద్దు అన్నట్టుగా 3 రెడీగా కూర్చున్నాయి కదా. కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు మా వాళ్ళు ఆ కోతులను చూస్తూ. మా చిన్న పాప చూడండి, 2 monthsకే జువాలజికల్ పార్క్ అంతా మొత్తం చుట్టేస్తుంది. ఇంకా చూడండి, మృదువైన స్వాన్ ఎంత ముద్దుగా ఉందో హంస. అబ్బా, చక్కగా అడుగులు వేస్తూ ఎంత బాగుందంటే, నా శరీరం ఇంత తెల్లగా ఉంది కదా, కొంచెం కూడా మరగబడొద్దు అన్నట్టుగా ఒక దగ్గరే ఉంది. ఇంకొకటి మాత్రం బ్లాక్ది స్విమ్ చేస్తుంది. అది మేబీ పాలు నీళ్ళని వేడి చేస్తాయి కదా స్వాన్స్ అన్నీ కూడా. ఇంకొక ప్లేస్కి వచ్చాం మనం. ఇప్పుడైతే అస్సలైన స్పేస్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఇది డీర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ డీర్స్, ఇంకా ఏదులు, అట్లాంటి పెద్ద పెద్ద యానిమల్స్ ఉంటాయి కదా, అలాంటివన్నిటికీ ఇది ఒక స్పేస్ అండి. ఇంకా మనకు చాలా లాంగ్గా ఉంటుంది, మనం చూడేటట్టుగా దగ్గరికి వెళ్ళేటట్టుగా ఉండదు. మా వాళ్ళంతా నడుస్తూనే అలాగే ఒక చిన్న పాపతో ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం మేమంతా. ఇంకా ఇలా రౌండ్ చుట్టేయడానికి టైం పడుతుంది మనకు. చాలా లాంగ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఏదులు, దుప్పిలు, జింకలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. నేనైతే మా చిన్నప్పటి నుండి వస్తూనే ఉంటామండి, ఇయర్లీ వన్స్ అన్నా వస్తాం మా పిల్లల్ని తీసుకొని. మేము కూడా చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కాస్త ఇప్పుడు డెవలప్ చేశారు అప్పటికి ఇప్పటికి. దీంట్లో స్పెషల్గా మా చిన్నప్పుడు
వుడెన్తో నడిచే ఒకటి వంతెన ఉండేది. ఇప్పుడు మనం హాస్టిచ్ దగ్గరికి వచ్చాము. హాస్టిచ్లో కూడా కలర్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్ ఉంది, ఇంకొకటి క్రీమ్ కలర్ అంటే యాష్ మిక్స్డ్గా ఉంది. అది వాటర్ తాగుతుంది, వాటికి టబ్లో వాటర్ పెట్టారు. ఇది మాత్రం వచ్చిన వాళ్ళందరినీ నోరు ఓపెన్ చేసి చక్కగా చూస్తుంది. ఇక అందులో మా చిన్న బటర్ఫ్లై చూడండి ఎంజాయ్ చేస్తూ ఉన్నది. అలాగే అసలైన ప్లేస్కి వచ్చాం, మనం చీతా దగ్గరికి వచ్చాం. అక్కడ లాంగ్లో వెనకాల ఉంది, దాని పేరంట దేవా అంట అండి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది సీత. దానికి ఎంత స్పేస్, దాంట్లోనే పడుకోవడానికి, ఆడుకోవడానికి, పైనకి ఎక్కడానికి అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా పెట్టారు. అలాగే ఈరోజు మేము వెళ్ళాము రోజు మాత్రం మనకి టైగర్ కూడా ఉందంట. ఆ రోజు మాత్రం దానికి సెలవు అని చెప్పారు. మేము మాత్రం చీతాతో అడ్జస్ట్ అయ్యి వచ్చాము. ఆ లాంగ్గా ఉంది చూడండి, వస్తుంది, చూస్తుంది, అందరినీ చూస్తుంది. దేవా అనగానే అంటుంది. ఇప్పుడు ఒక చెట్టు లాగా లోపల కట్ చేసి పెట్టారు, దానిపైన ఎక్కుతుంది, ఎంజాయ్ చేస్తూ ఉన్నది. చాలా స్పేస్. ఇగో మా చిన్న టైగర్తో మీరు అడ్జస్ట్ కండి, ఎందుకంటే ఇప్పుడు టైగర్ లేదు కాబట్టి. అమ్మ కూడా ఇప్పుడే చూస్తుంది బరవేయడానికి దానికి. సింహగాడు రెడీగా ఉన్నాడు. అక్కడ గుడి బాగుంటుందండి, అందులో దేవుడైతే ఉండడు, కాకపోతే కట్టడం అలా ఉంది, ఒక రాతి కట్టడం. వచ్చిందండి వయ్యార్. పండు ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఇంకా అంతా తిరిగాం కదా, ఇప్పుడు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి పక్కన ఒక చిన్నగా మాకు అరేంజ్ చేశారు కూర్చొని తినేటట్టుగా. క్యాంటీన్ ఉంది, కాకపోతే అది క్లోజ్ ఉంది. మేమంతా ఫుడ్ ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాం, కూల్ డ్రింక్స్ అంతా బయటికి వెళ్ళి తెచ్చుకున్నాం. చాలా బాగుంది, డైనింగ్ సెట్ అంతా అరేంజ్ చేశారు, చెట్లు, వ్యూ, అబ్బా సూపర్ అండి, చాలా బాగుంటుంది. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అంతా బటర్ఫ్లై పార్క్ ఉంటుంది. ఇక మేము ఎండ్ టైం వచ్చేసింది. ఇంకా బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరంగల్ జువాలజికల్ పార్క్.